అందరికీ నమస్కారం. దేశంలో పెద్ద పెద్ద మిజైళ్ళు తయారు చేస్తున్నామని, రాకెట్ లాంచింగ్లు చేస్తున్నామని చెప్పి ఈరోజు చాలా పెద్ద ప్రయోగాలు చేస్తున్నామని ఒక దిక్కు నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మకమైన ట్రైన్లను మేము ప్రవేశపెట్టినామని చెప్పుకుంటూ ఉంటారు అని ఒక పక్క ఆ విధంగా జరుగుతూ ఉంటే, ఇంకో పక్క మరి ఈరోజు భాగ్యనగరం యొక్క భాగ్య రేఖలు మారుస్తామనే విధంగా ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా ఈరోజు మరి ట్రావెల్ విత్ జో అని ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈరోజు సికింద్రాబాద్ నుండి వందే భారత్ మరి ఏదైతే మరి ఆ రోజు ట్రైన్ ప్రారంభమైందో ఆ ట్రైన్ కవరేజ్ కోసం ఒక ఇన్ఫ్లుయెన్స్ను ఇద్దరు కేంద్ర మంత్రులు, మరి అప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండనో లేదో నాకు తెలియదు, మంత్రిగా లేకుంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉండడో నాకు తెలియదు. మొత్తానికి అప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే మంత్రిగా ఉండే. మరి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్న వీళ్ళ సమక్షంలో వీళ్ళు ఉన్నప్పుడే ఒక ఇన్ఫ్లుయెన్సర్ను, మరి ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఇంటెలిజెన్స్ గూఢాచారి వ్యవస్థ మరి ఏం చేస్తుంది, ఈమె ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలుసుకోకుండా బాజాబ్తా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆమె హాల్చేది. चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक। और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 और ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఈమె ఐఎస్ఐ ఏజెంట్ ఫ్రమ్ పాకిస్తాన్కి వచ్చినటువంటి ఐఎస్ఐ ఏజెంట్. ఇక్కడ ట్రావెల్ విత్ జో అని ఒకటి పెట్టుకొని ఆమె ఈ దుకాణం నడిపిస్తుంది. तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसे है। ये कंफर्ट इतना ज्यादा है, देखो। ఈమెను చూస్తే ఈమెక బాజాబ్తా ఈరోజు అన్ని సెక్యూరిటీని దాటుకుంటే వెళ్ళిపోయి బాజాబ్తా ట్రైన్లో ఎక్కి ఆమె ఒక వీడియో చేసిన పరిస్థితి. ఈరోజు ఆమె ఇక్కడికి వెళ్ళి మరి ఎన్ని సీక్రెట్లు అక్కడ పోయినా తెలియదు. మరి ఇంటెలిజెన్స్ వ్యవహారం హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి ఇద్దరు పెద్ద నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మరి ఇంటెలిజెన్స్ వీళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏం తెలుసుకోకుండా ఎట్లా చేసినారు, వీళ్ళను మంత్రులనన్నా లేకుంటే కంత్రులనన్నా అనేది ఇదో తెలంగాణ ప్రజలకు వచ్చిన ఒక పెద్ద డౌట్. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం మేము పాటుపడుతున్నాం, మేము నిలబడుతున్నాం, మేము పెద్ద సిపాయిలమని చెప్పుకునే ఈరోజు వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం కాకుండా ఈరోజు అధర్మం తరపున నిలబడ్డారు. దేశ ద్రోహుల తరపున వీళ్ళు నిలబడ్డారు, దేశ ద్రోహులతో వీళ్ళు నిలబడ్డారు. ఈరోజు దేశ రక్షకులు భటులు వీళ్ళను, ఈ దొంగలను, ఈ ఐఎస్ఐ ముఠాని ఈరోజు వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఈమెతో ఇంకా చాలామంది ఉన్నారంట, పట్టుకున్నారు కాబట్టి తెలిసింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని సీక్రెట్లు ఇక్కడికి వెళ్ళి పాకిస్తాన్కు చేరవేరబడ్డాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు. మరి ఆయన ఎవరితో స్నేహం చేస్తారు? తెల్లారు లేస్తే మరి అసదుద్దీన్ ఓవైసీతోని మిత్రం చేస్తారు. ఇక్కడ ప్రైడ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక పెద్ద సంస్థ ఉన్నది. మరి దానికి సోనార్ బేగ్ అనే ఒక ఉంటుంది, ఆయనతోని చట్టపట్టాలు వేసుకునే పరిస్థితి ఉందని ఈరోజు పబ్లిక్లో పెద్ద టాక్ కూడా నడుస్తుంది. ఈరోజు అంతేకాకుండా మరి బండి సంజయ్ గారు మరి దేశం కోసం ధర్మం కోసం అంటాడు. నేను రాముని కాపాడుతానని చెప్పి కాపాడుకునే శక్తి నాకు ఉందని అంటాడు. మరి హనుమంత్ జూబ్లీ హిల్స్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోతే అక్కడ సంఘటన జరుగుతుంది. అక్కడ ఒక్క రోజు కూడా పోలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించలేదు. అంతేకాకుండా కోడంగల్ల 14 ఎకరాల దేవాలయ భూమి కబ్జా చేసి బాజాబ్తా అక్కడ వేరే సంస్థలన్నీ వేరే నిర్మాణాలు జరుగుతుంటే అక్కడ పోడు, మాట్లాడు, పలకరించాడు. అంతేకాకుండా సీతారాముల వారి దాదాపు 1000 ఎకరాల గుడిమాన్యాలు అక్కడ దొబ్బక తింటా ఉంటే అక్కడి పోడు, మాట్లాడు, నిలవాడు. మరి ఎవరి కోసం నిలబడుతుండ్రు, ఎందుకోసం నిలబడుతుండ్రు? ఇటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెల్ విత్ జో ఇన్ఫ్లుయెన్సర్ను తీసుకొని వచ్చి దేశద్రోహులు ఐఎస్ఐ ఏజెంట్లను తీసుకొని వచ్చి వీడియోలు చేపిస్తూ ఉంటారు. మరి లోకల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్నేమో బట్టలు ఊడదీసి కొడతానని చెప్తారు. బట్టలు ఊడదీసి కొట్టిండ్రు ఆల్రెడీ.
ఎవరిని కొట్టినరు? దేశం కోసం ధర్మం కోసం నిలబడే ఛానల్ ఎవరైతే రోజు ఆ ఛానల్ చెప్పుకుంటూ ఉంటుందో గిరీష్ దారమని కొట్టిండ్రు, బట్టలు కూడా తీసి కొట్టిండ్రు, చెప్పుల దండేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయనకేమో చెప్పుల దండలు, దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళకి చెప్పుల దండలు, బట్టలు ఇప్పి కొడతారు. మరి ఐఎస్ఐ ఏజెంట్లను తీసుకొని వచ్చి వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కెమెరాలు ఇచ్చి వాళ్ళ పాసులు ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు ట్రైన్లు ఎక్కించి మా సీక్రెట్లన్నీ తెలుసుకోండి, మా సీక్రెట్లన్నీ ఎత్తుకపోండి అని చెప్పేసి వీళ్ళ దగ్గరుండి బాజాబ్తా సికింద్రాబాద్లో నడిచినటువంటి వీడియో, సికింద్రాబాద్ నడిచినటువంటి వ్యవహారం నేను ఇప్పటిదాకా మీకు చూపించింది. వేసుకొని పోమంటారు. మరి ఇప్పుడు చెప్పులతో ఎవరు కొట్టాలి? ఎవరిని బట్టలు కూడా తీసి కొట్టాలి? ఐఎస్ఐ ఏజెంట్లను ఈరోజు ట్రావెల్ విత్ జో అని చెప్పి తీసుకొచ్చిన ఆ సంస్థను తీసుకొచ్చినటువంటి వీళ్ళను, ఈ మంత్రులను కొట్టాలనా? లేకుంటే నిజంగా ధర్మం కోసం నిలబడ్డ, ప్రజల పక్షాన నిలబడ్డ ఛానళ్లను మరి వాళ్ళతో నిలబడ్డారు, వాళ్ళతో ఉండాలనా? ఈరోజు ఎవరితో నిలబడ్డారు వీళ్ళు? ఎవరిని బట్టలు కూడా తీసుకొట్టాలి? ఈరోజు నిజంగా అక్రమాలను, అసత్యాలను, అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొని వచ్చి చూపించే ఈ ఛానల్ను కొట్టాలనా? లేకుంటే దేశ ద్రోహానికి పాల్పడి మన సీక్రెట్స్ అన్ని తీసుకుపోయేటువంటి ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకొచ్చి వీడియోలు చేపించిన ఈ కంత్రి మంత్రులను కొట్టాలనా? తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.